ఇక బీహార్లో రసవత్తర పోరు సాగుతోంది. ఎన్డీఏ ఇండీ కూటమి మధ్య కీలకమైన పోరు షురువైంది. అయితే ఇండీ కూటమిలో మాత్రం విభేదాలు నేటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే రెండో దశ నామినేషన్ల పర్వం ముగింపుకు చేరింది. అయినా కూడా ఇండీ గ్రూప్లో సీట్ల పంపకాల కయ్యాలు ఇంకా కొనసాగుతున్న పరిస్థితి. ఎవరికి వారే అన్నట్టుగా అభ్యర్థులను ప్రకటిస్తూనే ఉన్నారు. ఆర్జేడీ మాత్రం కాంగ్రెస్తో పొత్తు కుదరకపోతే ఒంటరిగానైనా వెళ్తామన్న సిగ్నల్స్ కూడా ఇచ్చేసింది. అయినా కాంగ్రెస్ నేత రాహుల్ ఆర్జేడీతో బేరసారాలు కొనసాగిస్తున్నారు. లాలూ ప్రసాద్తో పలు దఫాలుగా ఫోన్ చేసి చర్చలు జరిపినా సీట్ల షేరింగ్ కొలిక్కి రావడం లేదు. కాంగ్రెస్కు ఎక్కువ సీట్లు ఇచ్చేందుకు ఆర్జేడీ ససేమిరా అంటోంది. ఇలాంటి గొడవల మధ్యలోనే ఇప్పటికే మహాగఠబంధన్ నుంచి బయటకు వచ్చేసింది వీఐపీ పార్టీ. అటు శరద్ యాదవ్ కుమారుడు శాంతన్ యాదవ్ కూటమికి ధమ్కీ ఇచ్చేశారు. ఎందుకంటే గతంలోనే ఎంపీ సీట్ ఇస్తామన్న ఆర్జేడీ హ్యాండ్ ఇచ్చిందని, ఇప్పుడు కూడా శాంతన్ యాదవ్ పోటీ చేసే సీటుకు ఆర్జేడీ అభ్యర్థిని కూడా ప్రకటించడంతో ఆయన బయటకు వెళ్లిపోయారు. ఒంటరిగానే పోటీ చేస్తానని ప్రకటించేశారు. శాంతన్ యాదవ్ అటు జార్ఖండ్లో ఇండీ కూటమిలో ఉన్న జేఎంఎం కూడా ఒంటరి పోరుకు చేకొట్టింది. బీహార్లో దాదాపు 10 సీట్లలో పోటీ చేస్తామని ఆ పార్టీ నేత సుప్రియా భట్టాచార్య ప్రకటించారు. మరోవైపు లాలూ ఇంట్లో కూడా సొంత కుంపటి మొదలైపోయింది. లాలూ తేజస్వి యాదవ్ ఒకవైపు ఉండగా పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ ఒంటరిగా బరిలోకి దిగుతున్నారు. కుటుంబంతో ఉండకుండా సొంత ఎజెండాతో ఎన్నికలకు వెళ్తున్న పరిస్థితి. ఇలా మహాగఠబంధన్లో అన్ని హర్డిల్సే కనిపిస్తున్నాయి. ఎన్నికల షెడ్యూల్ ముందు కనిపించిన జోరు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కనిపించడం లేదన్న టాక్ బలంగా వినిపిస్తోంది. ఎందుకంటే సీట్ల పంపకాల దగ్గరే పార్టీల సిగపట్లు పట్టుకుంటున్నాయి. రాహుల్ ఎంత ప్రయత్నించినా పార్టీలు ఒక్కతాటిపైకి రావడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఇక ఎన్డీఏ మాత్రం సీట్ల పంపకాలను పూర్తి చేసుకుని ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. ఈ గొడవలు ఎన్నికల ఫలితాలను ఎంతవరకు ప్రభావితం చేస్తాయి? ఇండీ కూటమిలో ఎవరికి వారు యమునా తీరేనా? రాహుల్ మాట ఎవరు వినడం లేదా? ఫలితాల్లో మహాగఠబంధన్ పరిస్థితి ఏంటి? ఇండీ కూటమి గొడవలు ఎన్డీఏకు కలిసి రానున్నాయా అన్న చర్చ సాగుతోంది. ఇదే అంశానికి సంబంధించి ఈరోజు ఐ న్యూస్ స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. డ్రైవ్లో మనతో పాటు మాట్లాడేందుకు మిట్టా పార్థసారథి గారు, బీజేపీ మాజీ ఎమ్మెల్యే జూమ్లో సిద్ధంగా ఉన్నారు. ఇక షేక్ సైదా గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి జూమ్లో సిద్ధంగా ఉన్నారు. పార్థసారథి గారు, సైదా గారు నమస్కారం అండి. సైదా గారు, మొత్తంగా చూస్తున్నాం బీహార్ రాజకీయంతో కాంగ్రెస్కు ఊపొస్తుంది అనుకుంటే పొత్తుల్లో ఇంకా మెలికలు కనిపిస్తూ ఉన్నాయి. పొత్తులను సాల్వ్ చేసుకోలేని పరిస్థితి అయితే కాంగ్రెస్ ఇండీ కూటమిలో కనిపిస్తోంది. సో ఏం చేయబోతున్నారు? నామినేషన్ల పర్వం కూడా ముగుస్తున్నా ఇంకా చర్చలు సాగుతున్న పరిస్థితి. స్వయంగా మీ పార్టీ అధినేత రాహులే ఆర్జేడీ లాలూ ప్రసాద్ యాదవ్కు ఫోన్ చేసి మాట్లాడుతున్నా సీట్లు కొలిక్కి రావట్లేదు. ఏంటి, ఎలా చూస్తున్నారు ఈ అంశాన్ని? వంశీ గారు, మీకు ప్యానటువంటి పెద్దలు బీజేపీ నాయకులు మాజీ శాసనసభ్యులు పార్థసారథి గారు, అలాగే ఐన్యూస్ వీక్షకులందరూ కూడా నమస్కారం. ముందస్తుగా దీపావళి శుభాకాంక్షలు. మీకు, మీ కుటుంబ సభ్యులకు కూడా ఐన్యూస్ తరపు నుంచి దీపావళి శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ. ఇప్పుడు వంశీ గారు, బీహార్లో మనం చూస్తూ ఉన్నాం, 2 విడతలుగా ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న బీహార్ ప్రభుత్వం అసెంబ్లీ కాల పరిమితి నవంబర్ 22తో ముగియడంతో ఎన్నికల కమిషన్ మరి 2 విడతలుగా నిర్వహించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ అలాగే తేజస్వి యాదవ్ సంబంధించినటువంటి మహాగఠబంధన్ పేరుతోటి మరి ఎన్నికలకు వెళ్తున్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు. అలాగే ఎన్డీఏ కూటమి కూడా నితీష్ కుమార్ యాదవ్ బీజేపీ సారథ్యంలో ఎన్నికలు పోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అయితే 243 స్థానాలు ఉన్నటువంటి బీహార్ రాష్ట్రంలో ఈ ఎన్నికలు 2 కూటముల మధ్య పోటాపోటీగా జరుగుతున్నది వాస్తవం. మధ్యలో పీకే పార్టీ కూడా, ఆయన కూడా ఒక పార్టీ పెట్టి మరి ఎన్నికలకు వెళ్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. అయితే మా బీహార్ సంబంధించినటువంటి వ్యవహారాలు మనం పరిశీలించుకుంటారు. బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ గవర్నమెంట్ ఎన్డీఏతో భాగస్వామిగా ఉండి డబుల్ ఇంజిన్ సర్కార్ ఆయన 20 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా మరి బీహార్ ని పరిపాలించినట్టు మనం చూసాం. ఇప్పటికి కూడా బీహార్ లో పేదరికం తాండవిస్తున్న పరిస్థితి. ఇవన్నీ ఓకే. మొత్తంగా ఓట్ చోరీ అంశంతో కాంగ్రెస్ కు కొంత మైలేజ్ వచ్చింది. కానీ ఆ మైలేజ్ ని నిలుపుకునే పరిస్థితుల్లో కూటమిలో విభేదాలు లేవు. ఆ మైలేజ్ తో ముందుకు వెళ్ళలేకపోతున్నారు. ఆ మైలేజ్ ఎలక్షన్ కి ఫ్యూయల్ గా ఉపయోగపడట్లేదు అన్న టాక్ వినిపిస్తుంది. ఏం చెప్తారు దీనికి సంబంధించి? వంశీ గారు, ఇదంతా కూడా గోడీ మీడియా చేసినటువంటి ప్రచారం.
అంతకంటే ఏం కాదు. చాలా స్పష్టంగా ఆర్జేడీ, కాంగ్రెస్, ఎన్డీఏ కూటమి, ఇండియా కూటమి మాత్రం చాలా బలంగా ప్రజల్లోకి రాహుల్ గాంధీ గారి సారథ్యంలో మీకు తెలుసు ఓటు చోరీ మీద ఏ విధంగా మరి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేసి ప్రజలను ఏ విధంగా చైతన్యవంతం చేశామో, ఈ రోజు మోడీ ఎవరంటే ఓటు చోరైనటువంటి పరిస్థితి, చిన్నపిల్లడు కూడా మాట్లాడేటువంటి పరిస్థితి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. అలాగే నితీష్ కుమార్ యొక్క పరిపాలన కూడా ఈ యొక్క మరి ఆయన 20 సంవత్సరాల నితీష్ కుమార్ పరిపాలన కూడా ప్రజలు చూస్తా ఉన్నారు. ఎందుకంటే సీట్ల సర్దుబాటు కూడా ఇది టీ కప్పులో తుఫాన్ లాంటిదే, చిన్న ఘటన ఇది. ఇప్పుడు లల్లూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ ఏదో ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేస్తుంటే అక్కడ ఒరిగేదేం లేదు. అక్కడ ఒకసారి మీరు గమనించాలి. ఎందుకంటే గత ఎన్నికల్లో ఎంత తేడా, కేవలం 0.03, ఇది గుర్తు పెట్టుకోవాలి, 0.03% ఓట్లతో ఆ రోజు మహాగఠబంధన్ పార్టీ ఓడిపోయింది. దాదాపు 40 స్థానాల్లో 40 స్థానాలు 3,500 ఓట్లు మెజారిటీ పరిస్థితుల్లో అడుగులు వేయబోతున్నారా? ఈసారి అభ్యర్థుల వడపోత బాగా జరుగుతుందని చెప్పబోతున్నారా? ఏంటి మీ ఉద్దేశం? లేదు, చాలా జాగ్రత్తగా మంచి అభ్యర్థులు నిలబెడతా ఉన్నాం. మంచి రాజకీయ అనుభవం యువతరాన్ని, అలాగే సర్వీస్ మోటివ్ ఉన్నటువంటి యువతని కాంగ్రెస్ పార్టీతో పాటు ఇండియా కూటమి మహాగఠబంధన్ మంచి అభ్యర్థులు నిలబెడతా ఉంది. లల్లూ ప్రసాద్ యాదవ్ సారథ్యంలో, అలాగే మళ్ళీ రాహుల్ గాంధీ గారి సారథ్యంలో ఒక అభ్యర్థి, మంచి అభ్యర్థులను పెట్టబోతా ఉన్నాం. డెఫినెట్ గా మేము అక్కడ బీహార్ లో కాంగ్రెస్ పార్టీ కూటమి విజయ పతాకాన్ని ఎగరేస్తుందని చెప్పి వంశీ గారు నేను మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. సాధారణం. సైదా గారు మళ్ళీ మీకు టైం ఇస్తాను. సైదా గారు మళ్ళీ మీకు టైం ఇస్తాను. పార్థసారథి గారు నమస్కారం అండి. నమస్కారం అండి, అందరికీ నమస్కారం. గారికి, మీకు, ప్రేక్షకులకి అందరికీ నమస్కారం. రైట్, మొత్తంగా చూస్తున్నాం బీహార్లో ఎన్నికల వాతావరణం వేడెక్కిన పరిస్థితి, ప్రచారాన్ని హోరెత్తించబోతున్నారు. కానీ ఓట్ చోరీ అంశం అనేది భారతీయ జనతా పార్టీకి, అదేవిధంగా ఎన్డీఏ కూటమికి కూడా డ్యామేజ్ చేసింది. ఇక కాంగ్రెస్ జెండా ఎగరబోతోంది దేశవ్యాప్తంగా బీహార్ ద్వారా అని చెప్తున్న పరిస్థితి. ఎలా చూస్తున్నారు బీహార్ ఎలక్షన్ మీరు? మరొకసారి నమస్కారం అండి. మిగతా విషయాలన్నీ తర్వాత మాట్లాడుకుందాం, కానీ ఓటు చోరీ అనేటువంటిది వాళ్ళకి మైలేజ్ కదండి, డ్యామేజ్ చేసింది. పల్లెల్లో ఎక్కడైనా రచ్చబండ మీద కూర్చుంటే మేము తిట్టడంలే, ఏమయ్యా మా ఊర్లో ఉండేటువంటి వాడు ఒకడు ఉంటాడు, అన్ని పార్టీలకు ఒకడు ఉంటాడు, ఎలక్షన్స్ ముందు ఇది వస్తానే, ఇది ఓటర్ లిస్ట్ వస్తానే మా ఇంట్లో దగ్గరికి అన్ని వస్తాడు, అన్ని ఉన్నాయా లేదా అని చెప్పేసి అడుగుతాడు. ఎవరు ఉన్నా లేకున్నా అంటే అప్లికేషన్లు పెడతాడు, మళ్ళీ తీసుకొని వస్తారు అక్కడికి. ఓట్లన్నీ వస్తాయి, ఎక్కడో ఒకటో రెండో మిస్ అయిపోతే దాన్ని పట్టుకొని ఇదేందయ్యా మాట్లాడుతుండేది వీళ్ళకి ఇంతకు మించి ఇంకేం సమస్య లేదా అంటే మేము అదే చెప్తున్నాం, వీళ్ళకి ఇంతకు మించి సమస్యలు లేవు. దేశం అభివృద్ధిలోకి వెళ్తోంది. ఎక్కడ చూసినా కూడా దేశం యొక్క డెవలప్మెంట్ 11వ స్థానంలో నుంచి 4వ స్థానానికి వచ్చింది, త్వరలోనే 3వ స్థానానికి వెళ్తుంది. అలాగే మనం అనేక రకాలైనటువంటి పాకిస్తాన్ విదేశాల నుంచి వచ్చిండేటువంటి ఒత్తిడిలన్నింటినీ కూడా తట్టుకొని యుద్ధంలో మనం విజయాలు సాధించాం. ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తున్నారు. రైట్, పార్థసారథి గారు మీరు దేశవ్యాప్తంగా చెప్తున్న టాపిక్స్ అయితే ఓకే, కానీ బీహార్లో మీరు అంటే ప్రభుత్వంలో కీలకంగా ఉన్నారు, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నా కానీ అక్కడ పేదరికం రూపుమాపలేదు, జరగాల్సిన మౌలిక సదుపాయాల కల్పన జరగలేదు. బీహార్ ప్రజలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా నితీష్ కుమార్ ఎప్పుడు ఎటు గోడ దూకుతారో తెలియదు, ఖచ్చితంగా ఈసారి మీతో ఉంటారన్న ఇది కూడా లేదు. ఆయన స్వార్థం చూసుకుంటున్నారు, కానీ రాష్ట్రాభివృద్ధిని గాలికి వదిలేశారని చెప్పి వినిపిస్తున్న ప్రశ్నలు ఏం చెప్తారు? మీరు గతంలో ఉండేటువంటి దానికి ఇప్పటికీ చాలా తేడా ఉందండి. ఈ రోజు ఎవరైనా బీజేపీతో ఉండాలనుకుంటారు, కానీ మునిగిపోయేటువంటి పడవలాగా ఉండేటువంటి కాంగ్రెస్తో కానీ లేకపోతే ఇంకో కమ్యూనిస్ట్ కానీ ఇంకో కూటమితో ఎవడు ఉండదలుచుకోడు. ఉండాలనుకుంటే వాళ్ళ యొక్క అమాయకత్వం లేదా వాళ్ళ మూర్ఖత్వం అనేటువంటి పదాన్ని నేను వాడాలనుకుంటున్నాను. ఈ రోజు మీరు చెప్తున్నటువంటిది బీహార్ లో లేదు అని చెప్పేసి అంటే ఓకే, యాక్సెప్ట్ చేద్దాం. 60 ఏళ్ల కాంగ్రెస్ లో ఏం జరిగిందండి? దాదాపు 60 ఏళ్లు బీహార్ లో కాంగ్రెస్ ఉండింది కదా, అటు కేంద్రంలోనూ రాష్ట్రంలో కూడా. మరి అప్పుడంతా ఏం జరగదు? ఈ రోజు కేవలం ఈ కొన్ని సంవత్సరాలను ఏదో జరిగిపోతుందని మీరు ఎట్లా ఊహిస్తారు? బీహార్ లో గుండాయిజంని ఏ విధంగా మీరందరూ కూడా అప్పుడు పెంచి పోషించారు. ఈ రోజు కూడా ఒక పెద్ద గుండా తీసుకొని వచ్చేసేసి ఆర్జేడీ వాళ్ళని ఖచ్చితంగా అతనికి మొత్తం గొప్పగా సీట్లు ఇచ్చేసేస్తున్నారు. జైల్లో ఉండేటువంటి వ్యక్తులకు సీట్లు ఇస్తున్నారు. ఇవన్నీ కూడా ఒకసారి గతంలో ఏముండేదంటే కేవలం ఇందిరాగాంధీ
ఆ కాలం నుంచి కూడా దూరదర్శన్ ఒకటే ఉండేటువంటిది. వాళ్ళు ఏమి చెప్తే అదే ప్రజలు నమ్మాల్సిందే పరిస్థితి ఉండేది. మొత్తం మీడియా మీద కూడా వాళ్ళ మీద ఆంక్షలు ఉండేటివి. మహానుభావుడు వాజ్పేయి గారు వచ్చిన తర్వాత విపరీతంగా మీడియాకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. ఇప్పుడు ఛానల్స్ ఎన్నో ఉన్నాయి, దానికన్నా ఎక్కువగా సోషల్ మీడియాలో ఉంది. నీవు ఒకటి తప్పుడు ప్రచారం చేస్తే దానికి కౌంటర్ గా ప్రజలే వేస్తున్నారు. ఈవెన్ పార్టీలు కూడా అవసరం లేదు, ప్రజలే వాళ్ళకి మొత్తం కౌంటర్ చేస్తున్నారు. కాబట్టి ఈ రోజు అవన్నీ జరగవు. వాస్తవంగా అయితే వాళ్ళ మీదకే అభివృద్ధి అనేటువంటి మంత్రంతోనే పోతుంది ఏ పార్టీ అయినా. రైట్. రాహుల్ మాట లాలూ ప్రసాద్ యాదవ్ వినే పరిస్థితిలో లేరు. మహాగఠబంధన్ నుంచి విఐపి లాంటి పార్టీ బయటకు వచ్చింది. మరోవైపు శరద్ యాదవ్ కుమారుడు. అనేక రకాల లొల్లీలు కనిపిస్తున్న పరిస్థితి. అసలు ఎన్నికల సీట్ల పంపకాలే జరగంది, ఇంకా ప్రచారానికి ఏం వెళ్తారు వీళ్ళు? ఒకవేళ రేపు అధికారం వచ్చినా వీళ్ళ పాలన చేసే సత్తా ఉంటుందా? ఇప్పటికే ఇన్ని గొడవలు, ఇన్ని లుకలుకలు అని చెప్పి భారతీయ జనతా పార్టీ నుంచి, అదేవిధంగా ఎన్డీఏ కూటమి నుంచి కూడా వినిపిస్తున్న ప్రశ్న. ఏం చెప్తారు? ఎలా చూస్తున్నారు ఈ లుకలుకల్ని? సైదా గారు. వంశీ గారు, నేను ముందే చెప్పాను, ఎందుకంటే ఇదంతా గోడీ మీడియా చేస్తున్నటువంటి ప్రచారం. వాస్తవాలు కాంగ్రెస్ పార్టీ 50 మంది అభ్యర్థులు ప్రకటిస్తూ ఏఐసిసి ఎలక్షన్ కమిటీ మరి నిర్ణయం తీసుకుంది. లిస్ట్ కూడా రిలీజ్ చేసింది. నామినేషన్లు కూడా వేశారు మా వాళ్ళు. అలాగే ఆర్జేడీ పార్టీ కూడా నామినేషన్లు వేసింది. మా కూటమిలో ఎవరైతే ఉన్నారో అన్ని భాగస్వామి పక్షాలు కూడా సీట్లు సర్దుబాటు తిరిగినాయి. కావాలని ఈ యొక్క దుష్ప్రచారాన్ని, గోబెల్స్ ప్రచారం చేస్తా ఉంది. ఇది కరెక్ట్ కాదు. మీరు ఒకసారి సర్వేలు చూడండి, సీనియర్ జర్నలిస్ట్ గా మీరు చూడండి సర్వేలు కూడా ఏ విధంగా ఉన్నాయి. ఈ రోజు మరి మహాగఠబంధన్ కి ఏ విధంగా సర్వేలు వస్తా ఉన్నాయి, ముఖ్యమంత్రిగా ఎవరైతే బాగుంటుందని సర్వేలు వస్తున్నాయో మీరు ఒకసారి చూడండి. 24% నితీష్ కుమార్ కి వస్తే 35% వచ్చేసి మా యొక్క, ఎందుకంటే అంటే ఒకటి చెప్తున్నా, వీళ్ళు కావాలని దుష్ప్రచారం చేస్తా ఉన్నారు. మీరు ప్రచారం కూడా పోలేకపోతామని చెప్పి ఒక మాట మాట్లాడుతున్నారు అన్నారని. చిన్న సబ్మిషన్ వంశీ గారు, మొదటి దశ ప్రచారం పూర్తి చేశాం. క్లియర్. ఒక చిన్న సబ్మిషన్ మీకే టైం ఇస్తాను. సైదా గారు మీకే టైం ఇస్తాను. ఒక చిన్న సబ్మిషన్. కేంద్రంలో అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ చూస్తుంది. మొత్తంగా ఏళ్లకేళ్లు గడిచిపోతున్న పరిస్థితి. మూడోసారి కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. 4వ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతే పరిస్థితి పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ఏంటి అనే డౌట్ వినిపిస్తున్న పరిస్థితుల్లో బీహార్ ద్వారా ఢిల్లీలో పీఠాన్ని చేజిక్కించుకోవాలని రాహుల్ గాంధీ పావులు కదుపుతున్నారు. కానీ రాహుల్ సొంత పార్టీని డెవలప్ చేసుకోకుండా, అంటే కాంగ్రెస్ పార్టీని డెవలప్ చేసుకోకుండా పొత్తులో ఉన్న పార్టీలను డెవలప్ చేస్తున్నారు. పొత్తులో ఉన్న పార్టీలను ప్రాధేయపడి సీట్లు అడగాల్సిన పరిస్థితులు వస్తున్నాయి అని చెప్పి చాలామంది భారతీయ జనతా పార్టీ నుంచి కాదు, రాజకీయ విశ్లేషకుల నుంచి కూడా వినిపిస్తున్నమాట. ఎందుకు ఇంత అంటే తరతరాలుగా పరిపాలనకు సంబంధించి, లేదంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి పరిపాలించిన అనుభవం ఉంది. కాంగ్రెస్ పార్టీ అంటే చాలా అనుభవం ఉన్న పార్టీ. అటువంటి పార్టీ ఎందుకు ప్రాంతీయ పార్టీలను ఇంత ప్రాధాయపడాల్సి వస్తుంది? మీరు ఒకటి ఇక్కడ గమనించాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ, మా పార్టీ, మా యొక్క పార్టీ ప్రాంతీయ పార్టీలతో కూడా కలిసి పనిచేస్తున్న పరిస్థితి మీకు తెలుసు. కాంగ్రెస్ పార్టీ ఎవరిని పాకులాడాల్సిన అవసరం కానివ్వండి, లేకపోతే అక్కడ మీరు వచ్చి మాతో కలిసి పనిచేయటువంటి పరిస్థితి కానివ్వండి లేదు. అనేక పార్టీలు కూడా మరి కాంగ్రెస్ పార్టీ కలిసి పనిచేస్తా ఉన్నా కానీ ఒప్పుకున్నటువంటి పరిస్థితి మీకు తెలుసు, బీహార్ సంబంధించి కూడా. ఎందుకంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఉదాహరణ తీసుకోండి. ఆంధ్రప్రదేశ్ లో మీరు చూసినట్లయితే మోడీ గారు మరి తెలుగుదేశంతో కలిసి పనిచేస్తున్నారు కదా. వాళ్ళకి లొల్లి లేకుండా అయిపోతుంది కదా. ఎన్ని సీట్లు ఇస్తే అన్ని సీట్లు తీసుకున్నారు, కూటమిలో ఉంటున్నారు, వారి పరిపాలన సాగిస్తున్నారు కదా. ప్రాధాన్యపడ్డా మనం ఇప్పుడు రాహుల్ గాంధీ గారిని ప్రాధాన్యపడ్డారని చెప్పి మాట్లాడుతున్నారు. మరి మోడీ గారు కూడా తెలుగుదేశం పార్టీతో జనసేన తోటి కాళ్ళబేరానికి వచ్చారా అని చెప్పి మేము అనాలి. వాళ్ళు ఎన్ని సీట్లు ఇస్తే అన్ని సీట్లు తీసుకుంటూ ఉన్నారు. ఎక్కడ ఎలా చేసుకోవాలో అలా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు కదా వాళ్ళు. ఇప్పుడు మేము కూడా గత ఎన్నికల్లో 50 స్థానాల్లో పోటీ చేశాం. 30 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది బీహార్ లో. ఇప్పుడు 55 స్థానాల్లో మేము పోటీ చేస్తా ఉన్నాం. అవసరమైతే ఇంకా మేము తగ్గించుకుంటాం కూడా. మాకు అక్కడ గెలవటం ముఖ్యం. దానికోసం అన్ని విధాలు మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం. అయితే ఇక్కడ ఒకటి గమనించాలి. ఈ రోజు ఈ బీజేపీకి బీటీంగా ఉన్నటువంటి మరి ఆ ఓవైసీ 100 స్థానాల్లో పోటీ చేస్తానని చెప్పి చెప్తా ఉన్నాడు ఆ పెద్ద మనిషి. దీన్ని బట్టి అర్థమవుతా ఉంది, ఆ బడే భాయ్ చోటే భాయ్ని అడ్డం పెట్టుకొని ఏదో ఒక విధంగా ఎన్నికల్లో గెలవనటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన చేస్తా ఉంది బీజేపీ. ఎందుకంటే
ఏమనాలో మాకు అర్థం కావటంలా. ఎందుకంటే నిదర్శనం ఏం కావాలి చెప్పండి? ఉమ్, మైనార్టీ ఓట్లు ఎక్కువ బీహార్ రాష్ట్రం ఉన్నటువంటి అనేక నియోజకవర్గాల్లో ఈ రోజు ఓవైసీ తన అభ్యర్థుల్ని పోటీ చేయించి ఇబ్బంది పెట్టాలన్నటువంటి ఆలోచన జరుగుతూ ఉంది. రైట్ 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 మొత్తంగా సైదా గారు ఇంకొక చిన్న సబ్మిషన్ రేవంత్ రెడ్డి వెళ్ళి ప్రచారం చేస్తే ప్రశాంత్ కిషోర్ ఈసారి ఖచ్చితంగా నేను ఇక్కడికి వచ్చి తెలంగాణలో నా ప్రచారం నా స్టైల్ ఏ విధంగా ఉంటుందో కాంగ్రెస్కు రుచి చూపిస్తాను అని చెప్తున్న పరిస్థితి. అంటే ఇండైరెక్ట్గా ప్రశాంత్ కిషోర్ ఎన్డీఏ కూటమికి సపోర్ట్ ఇచ్చాడని మనం భావించవచ్చు అంటారా? ఎలా చూస్తున్నారు ప్రశాంత్ కిషోర్ వ్యవహారాన్ని? ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ అనే అతను నితీష్ కుమార్ పార్టీలో గతంలో భాగస్వామి, ఆ తాను ముఖ్య అతను. ఇప్పుడు అతను ఏం మాట్లాడతాడు? నేను ఎక్కడో చూసా పోటీ చేయడం లేదు, నేను పోటీ నుంచి నిర్మించుకుంటున్నా అని చెప్పి కూడా ఆయన మాట్లాడాడు. ఇప్పుడు ఏమైతే మనం చూడాలా. ఏది ఏమైనా ఎందుకంటే పీకేకు ఉన్నటువంటి పరిస్థితులు, అతను డబ్బులు మనిషి, ఎటైనా అమ్ముడుపోయేటువంటి వ్యక్తి, అతను కూడా బి టీమ్ లో భాగస్వామ్యం, బీజేపీ బి టీమ్ లో. ఏదైతే ఓవైసీకి సోదరు లాంటి వాడు ఇతను కూడా. సరే ఏం జరిగిందో మనం చూడాలా. ఎవరు ఎంత నీ కొట్టుకునినా సత్యమేవ జయతే అన్నట్టుగా రేపు మాత్రం బీహార్ ఎన్నికల్లో రాహుల్ గాంధీ గారి సారథ్యంలో ఈ యొక్క మహాగఠబంధన్ తప్పనిసరిగా విజయం సాధించింది. దాంట్లో ఢోకా లేదని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం వంశీ గారు. రైట్ పార్థసారథి గారు, మొత్తంగా చూస్తున్నాం బీహార్ని మరొకసారి కైవసం చేసుకోవాలని ఎన్డీఏ కూటమి తీవ్ర ప్రయత్నాలు అయితే చేస్తుంది. ఎలా చూస్తున్నారంటే ఇండీ కూటమి నుంచి గట్టి పోటీ ఉండబోతుందా? ఇక దేశంలో ఈసారి అంటే ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకోవాలంటే బీహార్ రెఫరెండంగా భావిస్తున్న పరిస్థితి. సో ఏం చెప్తారు, ఎలా చూస్తున్నారు ఎలక్షన్ని? 100% మేము గెలవబోతున్నామండి. అనేక సర్వేలు వాళ్ళు ఎట్లా అనుకున్నారో వాళ్ళకు అనుకూలంగా ఉండే సర్వేలతో వాళ్ళు రాయించుకున్నారు. వాళ్ళకు ఉండేటువంటి పాగల్ మీడియా, ఎందుకంటే గోడి మీడియా అంటారు కాబట్టి నేను కూడా రాహుల్ పాగల్ మీడియా అని చెప్పి అనాల్సి వస్తుంది. అంటే ఆ పాగల్ మీడియా ఏదైతే ఉందో పాగల్ మీడియాకి డబ్బులు ఉన్నాయి, కావాల్సిన నేషనల్ హెరాల్డ్ అవినీతి డబ్బులు ఉన్నాయి, తర్వాత అనేక కామన్వెల్త్ కుంభకోణాలు డబ్బులు ఉన్నాయి, వీళ్ళందరూ కూడా చేసుకునే డబ్బులు చాలా ఉన్నాయి. కాబట్టి వాళ్ళకి డబ్బులు ఇచ్చేసేసి ఆ పాగల్ మీడియాతో చాలా విషయాలు మాట్లాడిస్తూ ఉంటారు. ఇక నేను ఇక్కడ ఒకటే విషయం చెప్పాలనుకున్నా. ఇప్పుడు ఏఐఎంఐఎం అక్కడ 100 సీట్లలో పాల్గొంటుంది అని సోదరుడు చెప్పాడు. చెప్పడంతో పాటు మైనారిటీ ఓట్లు మాత్రమే మమ్మల్ని అంతా కూడా కూటమి మైనారిటీ ఓట్లు చీల్చేదంటే వీళ్ళు ఏమన్నా హక్కు అదేమన్నా? అంటే మీరు అట్లా ఫీల్ అవుతున్నారా? మైనారిటీ ఓట్లన్నీ మాకే అని అంటే హిందువుల ఓట్లు మీకు అవసరం లేదా? మెజారిటీ ఓట్లు మీకు అవసరం లేదా? ఇదే వీళ్ళు ఈ మాటలు మాట్లాడటమే హిందువుల్లోనూ మెజారిటీలో ఉండేటువంటి వాళ్ళందరిలో కూడా ఇంతకాలం మేము ఎట్లా మోసపోయినాము అనేటువంటిదే వాళ్ళకి తెలుస్తోంది. వీళ్ళు చేసిండేటువంటి హిందూ బిల్ కోడ్ కానీ ఇవన్నీ కూడా తెలిసిన తర్వాత ఇంత అన్యాయం చేస్తుందా ఈ యొక్క మైనారిటీ పేరుతో, సెక్యులరిజం పేరుతో ఇంత చేస్తా అనేటువంటి. అందుకే గతంలో దూరదర్శన్ లో వచ్చేటివి కాదు, ఈరోజు సోషల్ మీడియాలో విత్ ప్రూఫ్స్ విత్ ఫోటోస్ తో సహా వీళ్ళు చేసిండేటువంటి కూడా వస్తున్నాయి. మినిమం నాలెడ్జ్ ఉన్నటువంటి హిందువు ఎవడో కూడా కాంగ్రెస్ కానీ కాంగ్రెస్ కు సంబంధించిన పార్టీలకు కానీ ఓటు వేయడు. వాడు ఓటు వేసినంటే ఏదో స్వార్థంతో ఉండాల్సిందే తప్ప లోకల్ స్వార్థమో ఇంకో స్వార్థమో మా బంధువు అనేటువంటి స్వార్థం తప్ప నిజమైనటువంటి మనసు ఉన్నటువంటి వాడు ఎవడైనా సరే కాంగ్రెస్ పార్టీకి హిందూ అనేటువంటి వాడు ఓటు వేయడు, వేయకూడదు కూడా. చాలా క్లియర్ గా తెలుస్తుంది. వీళ్ళే ఓపెన్ గా చెప్తున్నారు కదా. ఇప్పుడు అంటే హిందువుల ఓట్లన్నీ భారతీయ జనతా పార్టీ గంపగొత్తగా హిందువుల ఓట్లన్నీ భారతీయ జనతా పార్టీకి అంటుందా? ఏమండి, హిందువుల ఓట్లన్నీ భారతీయ జనతా పార్టీకి అంటుందా? మేము అనలేదు కదా. మేము సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటున్నాం కదా. మేము చెప్తా ఉండేది నాయన ముస్లింలు మీరు కూడా మా అన్నదమ్ములు, మాతో సమానం అంటున్నాం. వీళ్ళేమంటారు, ఓ మీరు చాలా గొప్పళ్ళు, మీరు అంతే పేదరికంగానే ఉండండి, పంచర్లు వేసుకుంటా ఉండండి, మిగతా రకరకాలైనటువంటి కూలీ పనులు చేసుకుంటా అండి, మీ ఇష్టం వచ్చినంత మంది పిల్లల్ని కనండి, ఏదైనా చేసుకోండి, అవి మొత్తం అంతా కూడా దారిద్ర్యంలో ఉండండి, మాకు మాత్రం ఓట్లే. దానికి అవసరమైతే రకరకాలైనటువంటి మొత్తం గోత్ర అల్లర్లు వీళ్ళే సృష్టిస్తారు, ఇంకో రకమైనటువంటి అల్లర్లు వీళ్ళే సృష్టిస్తారు. ఎక్కడైనా ఊరేగింపులు పోతే రాళ్లు వేయాలంటే ఒకవేళ ముస్లింస్ వచ్చి రాళ్ళు పోతే వీళ్ళే రాళ్ళేసి ముస్లింలను రెచ్చగొడతారు. ఎందుకంటే వాళ్ళకందరికీ కూడా వాళ్ళ ఐకమత్యం కావాలా, వాళ్ళలో ఒక భయం అనేటువంటిది రావాలా, భయం అనేది వస్తేనే వీళ్ళు రావాలా. అరే మేము చెప్తున్నాం, ఎక్కడైనా కానీ ఏ భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ఎక్కడైనా కూడా మత కల్లోలాలు జరుగుతున్నాయా? మీరు ఒక్కసారి మత కల్లోలాల విషయం తీసుకోండి. టాపిక్ డైవర్ట్ అవుతుంది పార్థసారథి గారు. మనం బీహార్ ఎలక్షన్ గురించే మాట్లాడుకుందాం, మనకు టాపిక్ డైవర్ట్ అవుతుంది. ఫైనల్ గా మైనారిటీ సమస్య వచ్చింది కాబట్టి అండి, వీళ్ళు మేము మాత్రమే మైనారిటీస్ కోసం మైనారిటీ ఓట్లు మా కోసం అంటున్నారు. పార్థసారథి గారు మళ్ళీ మీకు టైం ఇస్తాను. పార్థసారథి గారు మళ్ళీ మీకు టైం ఇస్తాను. యా సైదా గారు
సైదా గారు గౌరవ కలిగిన వ్యక్తి యా సైదా గారు విద్వేషంతో మాట్లాడడం కరెక్ట్ కాదు ఇది. సైదా గారు మీరు గోడి మీడియా అంటే నేను పాగల్ మీడియా అంటే సైదా గారు చూడండి. సైదా గారు ప్లీజ్ సైదా గారు డిస్కషన్ ప్రశాంతంగా వెళ్తుంది. సైదా గారు ప్లీజ్ కోఆపరేట్. సైదా గారు ప్లీజ్ కోఆపరేట్. సైదా గారు ప్లీజ్ మీరు కోఆపరేట్. గోడి మీడియా అన్నప్పుడు పార్థసారథి గారు ప్లీజ్ అరే నేను చెప్పేది Right. ఓవైసీ గురించి మాట్లాడా, నువ్వు దాని గురించి ఇంత మాట్లాడుతూ హిందుత్వంలో సైదా గారు నువ్వు సైదా గారు మాట్లాడుతున్నది మైనారిటీల ఓటు గురించి నువ్వు సైదా గారు మైనారిటీల సైదా గారు ఓటు అనేది నువ్వు ప్లీజ్ మాట్లాడేవా, నేను ప్లీజ్ కోఆపరేట్. సైదా గారు ప్లీజ్ కోఆపరేట్. సైదా గారు మనకు టైం అయిపోతుంది. మైనారిటీల సైదా గారు ఓటు ప్రజలంతా అనేది చూస్తూ మీరు ఉన్నారు. మాట్లాడారా, పార్థసారథి నేను గారు మాట్లాడానా? సైదా గారు ప్రజలంతా చూస్తూ ఉన్నారు. ప్లీజ్ కోఆపరేట్. యా అందుకేనండి, యా నాకేం సైదా గారు అభ్యంతరం లేదు. మైనారిటీ యా ఓటు ప్లీజ్ అనేది పార్థసారథి గారు మొదలుపెట్టేది మళ్ళీ ఆయన. మీకు టైం ఇస్తాను. గోడి మీడియా పార్థసారథి గారు మీకు టైం ఇస్తాను. ప్లీజ్ పార్థసారథి గారు మొదలుపెట్టేది ప్లీజ్ మీకు టైం ఇస్తాను. యా సైదా గారు మొత్తంగా చూస్తున్నాం. బీహార్ దంగల్కి వేళైంది. నామినేషన్ల పర్వం సాగుతోంది. పొత్తులైతే కొలిక్కిరాని పరిస్థితి. కాంగ్రెస్ పవర్లోకి రావాలి అంటే ఖచ్చితంగా బీహార్ను ప్రామాణికంగా తీసుకుంటున్న పరిస్థితి. ఏం చేయబోతుంది అంటే ఈ రోజు రేపట్లో మొత్తం ఈ లొకులకులు ఏమన్నా సర్దుమనిగే అవకాశాలు ఉంటాయా? రాహుల్ ఏం చేయబోతున్నారు ఏంటి? ఫైనల్గా ఏం చెప్తారు? వంశీ గారు పెద్దలు పార్థసారథి గారు మాట్లాడటం అనేది చాలా బాధాకరం. ఆయన హిందుత్వాన్ని పుణిపుచ్చుకున్నటువంటి ఒక విద్వేషపూరితమైనటువంటి మాటలు మాట్లాడటం ఈ సమాజం హిందువుల్లో విద్వేషం ఉండదండి. రైట్ మళ్ళీ టాపిక్ డైవర్ట్ చేయొద్దు. ప్లీజ్ టాపిక్ ఈజ్ ఓవర్. యా శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాడు. అక్కడ ఉన్న వర్గాలన్నీ కూడా ప్రజలు ఓట్లేసి యా అందరూ ఓట్లేస్తేనే మన దేశంలో మన దేశమే భిన్నత్వంలో ఏకత్వం. ఆయనకి మరి మీరు మైనారిటీలు మా కాంగ్రెస్ ఒక్కరికే అని చెప్పి ఎలా చెప్తారండి? మైనారిటీలు మా కాంగ్రెస్ ఒక్కరికే అని మీరు ఎలా చెప్తారు? సైదా గారు ప్లీజ్ కంటిన్యూ. సైదా గారు ప్లీజ్ కంటిన్యూ. సైదా గారు ప్లీజ్ కంటిన్యూ. పార్థసారథి గారు ప్లీజ్ హోల్డ్. పార్థసారథి గారు ప్లీజ్ హోల్డ్. పార్థసారథి గారు ప్లీజ్ హోల్డ్. మీరు ఎట్లా క్లెయిమ్ చేస్తారు? పార్థసారథి గారు ప్లీజ్ హోల్డ్. బీజేపీకి ఓట్లు వేసేవాళ్ళు లేదా? పార్థసారథి గారు ప్లీజ్ హోల్డ్. మొట్టమొదట మీరు చేసినారు కాబట్టి పార్థసారథి గారు యా మొత్తానికైతే చూస్తున్నాం బీహార్ దంగల్ ఎటువైపు వెళ్తుంది ఏంటి అనేది తేలే పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మొత్తంగా నామినేషన్ల పర్వం అయితే కొనసాగుతుంది. ఇండియా కూటమిలో అయితే ప్రస్తుతానికి లుకలుకులున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రాహుల్ గాంధీ నేరుగా లాలూ ప్రసాద్ యాదవ్తోనే ఫోన్లో మాట్లాడారు. ఖచ్చితంగా సీట్ల అంశాన్ని ఒక కొలిక్కి తీసుకొచ్చే దిశగా ఇండి కూటమి అయితే అడుగులేస్తుంది. ఒక్కొక్కరిగా ఇండి కూటమి నుంచి బయటకు రావడం కూడా కాస్త కూటమిని కలవరపెడుతున్న అంశమే. మొత్తంగా ఈ రోజు లేదంటే రేపు మార్నింగ్ కల్లా ఈ పరిస్థితులు సద్దుమణిగి ఇండి కూటమి నామినేషన్ల పర్వాన్ని ముగించుకొని ప్రచార యాత్రకు షురూ చేయబోతుందా ఏంటి? ఏం జరగబోతుంది? ఈ సీట్ల పంపకంలో గొడవల్ని ఎలా సద్దుమణిగించబోతున్నారు అనేది మాత్రం వేచి చూడాల్సిందే. మరోవైపు భారతీయ జనతా పార్టీ మాత్రం నామినేషన్ల పర్వాన్ని ముగించుకొని ప్రచారంలో జోరు పెంచిన పరిస్థితి. మొత్తంగా బీహార్లో ఏం జరగబోతుంది అనేది మాత్రం మరికొద్ది రోజుల్లోనే తేలనుంది. చర్చలో పాల్గొన్న సైదా గారికి, మిట్టా పార్థసారథి గారికి ఐనూస్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు. ఇది ఇవాల్టి క్వశ్చన్ అవర్. స్టే ట్యూన్.